చాలా మంది మోడర్న్ యువత ముఖ్యంగా జెన్జీ దీన్ని టాక్సిక్ వర్క్ కల్చర్ అంటున్నారు. కాస్త రిలాక్స్డ్గా కొంచెం స్లో డౌన్ వర్క్ కల్చర్ ఉంటే తప్పే ఉంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటే తప్పే ఉందని కూడా చాలా మంది అంటున్నారు. ఇంకొంతమంది అయితే మాకు పని చేయడం బోర్ కొడుతుంది, అసలు ఎందుకు మేము పొద్దున్నే క్యారేజీలు కట్టుకుని ఆఫీసులకు వెళ్ళాలి, ఎందుకు 10-12 గంటలు పని చేయాలి, ఏ క్రిప్టో కరెన్సీలోనో ట్రేడింగ్లోనో స్టాక్ మార్కెట్లోనో రియల్ ఎస్టేట్లోనో డబ్బులు పెట్టుబడి పెట్టేస్తే సంపాదిస్తే పోలా. ఇంకొంతమంది అయితే 10 ఏళ్ళు బాగా కష్టపడి సంపాదించి ఎర్లీ రిటైర్మెంట్ తీసుకుని ఆ డబ్బులను ఇన్వెస్ట్ చేసేద్దాం, జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అని దానిలోకి వచ్చారనమాట. లైఫ్ అనేది ఒక్కసారి వస్తుంది, లైఫ్ని మనం పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలి. లైఫ్ అంటే పని చేయడానికైనా, లైఫ్ మొత్తం పని చేయాలా, లైఫ్ అంటే నిజంగా మనం జీవించేది ఎప్పుడు అని చెప్పి కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే మన ప్యాషనే మన లైఫ్ అయినప్పుడు, లేదా లైఫ్లో అతిపెద్ద ఛాలెంజ్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి మన ప్యాషన్తో మనం పరిగెడుతుంటే రాత్రి పగలు తెలియవు, రోజులు ఎలా గడిచాయో తెలియవు, వారాలు సంవత్సరాలు ఎలా దొరికాయో తెలియవు. అలాంటి జీవితమే నిజంగా ప్యాషన్తో కూడిన జీవితం అనమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చించే ముందు అసలు లైఫ్లో మనం స్థిరపడ్డాం లేదా, లైఫ్లో మనం ఎంత దూరం ముందుకెళ్ళామని కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.